హాయ్ ఎవ్రీవన్. ప్రజెంట్ ఇక్కడ బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ వచ్చేసి గేదెల అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి వివరాలు అడిగి తెలుసుకుందాము. ఎన్నో అయితే గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లున్నాయి, ఎన్ని లీటర్లు పాలిచ్చే గేదెలు ఉన్నాయి, బ్రీడ్ల విషయానికి వస్తే ఏ బ్రీడ్లు ఉన్నాయో బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. నమస్తే అన్న. ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అన్న. నా పేరు వచ్చి బాబీ. మన బాబీ డైరీ ఫామ్ మా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటవలపల్లి గ్రామం అన్న. మా దగ్గర 365 రోజులు కూడా నెంబర్ 1 ప్యూర్ ముర్రా గేదెలు లభిస్తాయి అన్న. రోజు మీద 10 లీటర్ల నుంచి 14, 15, 16 లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయి అన్న. మన దగ్గర ఉన్న క్వాలిటీలు కూడా చూడండి ఒకసారి. ఇదిగోండి సెకండ్ లాక్టేషన్ పడ్డది. ఇది ఇంకా నిండు చూడదా? నిండు చూడన్న. ఇంకా 10 రోజులు ఉంది డెలివరీ టైము. ఇది డైలీ మీద 14 లీటర్లు 13 లీటర్లు పాలు అవుద్ది. ఇదిగోండి ప్యూర్ నెంబర్ 1 హర్యానా పెయ్య, ప్యూర్ క్వాలిటీ రూపకోస రింగు. ఇంకా 6 పళ్ళు వేసిందన్న. ఇది డైలీ మీద ఇది 13 లీటర్లు అవుద్ది. ఫస్ట్ లాక్టేషన్ లో 12 లీటర్లు అయింది. ఇప్పుడు 13 లీటర్లు ఎక్స్పెక్టేషన్ దీంది. ఇదిగోండి ఇది సెకండ్ లాక్టేషన్ పడ్డా. ప్యూర్ ముర్రా రూపకోస రింగులు అంటే ఆ విధంగా ఉంటాయి అన్నమాట. రింగ్ చూపిస్తే అన్ని రింగులు చూపిస్తారు. ఇదిగోండి ఇదైతే 16 లీటర్ల కెపాసిటీ. కింద అట్ర ఎలా ఉందో చూడండి, గదిలి ఆడమది. ఇది ఇంకా 1 వీక్ ఉందండి డెలివరీ టైం. ఎంత పడతాయి బ్రదర్ ఇలాంటి గేదెలు? ఈ గేదె ఎంత పడుతుంది, ఈ గేదె ఎంత పడుతుంది? గేదెలు అయితే అన్న ఇప్పుడు ఇదైతే 1,30,000 పడుతుంది అండి. ఇది గేదె క్వాలిటీని బట్టి ఇది 1,20,000 పడుతుంది. గేదె క్వాలిటీని బట్టి రేట్ మారుతూ ఉంటది. సెకండ్ లాక్టేషన్ పడ్డ ఒక రకంగా ఉంటది, థర్డ్ లాక్టేషన్ ఒక రకంగా ఉంటది. అక్కడ ఉన్న క్వాలిటీని బట్టి, సైజుని బట్టి, మిల్క్ కెపాసిటీని బట్టి రేట్ మారిపోతా ఉంటది అనమాట. అంటే తీసుకోవడం కూడా క్వాలిటీ తీసుకోండి చెప్తుంటారు. ఎందుకు బ్రదర్ క్వాలిటీ తీసుకోవాలి? అలా కదన్నా, క్వాలిటీ తీసుకుంటే 2 ఈతలు. ఇప్పుడు క్వాలిటీ ఉందనుకోండి, డైరీ తీసేసినా 3 నెలలు చూడు 4 నెలలు చూడు ఉన్నాయనుకోండి, మనం కొన్న డబ్బులో మినిమం 30,000 40,000 తేడాలో డబ్బులు అయిపోతాయి. అయ్యే నాన్ క్వాలిటీ తీసుకున్నారనుకోండి, మనం 1,20,000 కొన్నాం అనుకోండి, అదే గేది 50,000 45,000 వస్తుంటది. అదే అలాంటి ముర్రా గేదెలు తీసుకున్నారనుకోండి, 3 నెలలు చూడు ఉంటే మినిమం లీస్ట్ అండ్ లీస్ట్ 85,000 90,000 వస్తుంది. అంటే ఇంచుమించులో 30,000 35,000 తేడాలో డబ్బులు అయిపోతూ ఉంటాయి. రీసేల్ చేసుకున్నా సరే రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటది. క్వాలిటీ గేదెకి నాన్ క్వాలిటీ తీసుకుంటే సగం బిలోలోనే వస్తుంది తప్ప కానీ దాటి రాదు. ఇదిగోండి ఇదైతే 15 లీటర్లు అవుద్దండి. ఇది 15 లీటర్ అవుతుంది. ఇదైతే 3 days టైం ఉంది. ఇంకా కింద అట్టర్ చూడండి, ప్యూర్ ముర్రా అండి. బాగా హెవీ సైజ్ గేది. కింద అట్టర్ ఎలా ఉందో చూసారు కదా. ఎంతసేపు కూడా ఈ మెత్తలు ఉండాలి. ఇది తయారైపోయింది కాబట్టి కింద ఈ అట్టర్ వచ్చినాయి. అవి తయారవ్వలేదు, డేట్లు ఉన్నాయి కాబట్టి కొంచెం అట్టర్లు తక్కువ అంటున్నాయి అన్న. అది సో అడ్డర్ అనేది లాస్ట్ 10 రోజులు బాగా ఫుల్ చేస్తుంది. ఒక వారం రోజులు టైం ఉందనగా అట్టర్ సాగుతూ ఉంటది. డెలివరీ టైంకి వచ్చేటప్పటికి దాని దగ్గర ఎంత చేయాలి అంత చేద్దాం. ఇది ఇంకా 3 days టైం ఉంది. ఈ 3 days కి ఇంక ఏం అవ్వన్నాను. ఈ ఊరినే చూడండి కాయలు అవి ఏం ఒక్కడనే చేసేద్దాయి. డైలీ మీద 15 లీటర్లు అవుద్ది గేది. ఇప్పుడు గుడ్లమాయ అట్లా వస్తుంది, గ్యారంటీ ఏముంటది బ్రదర్ ఇక్కడ? మన దగ్గర గ్యారంటీ అయితే అన్న, పాలు గ్యారంటీ ఇస్తాం, మయ్యికి గ్యారంటీ ఇస్తాం, రొమ్ముకి గ్యారంటీ ఇస్తాం అన్న. పాలు మనం చెప్పిన పాలు లేకపోయినా 2-3 లీటర్ల తేడాలో, అదే ఓ 15 లీటర్లు చెప్పామనుకోండి, మినిమం 14 13.5 అలా ఇచ్చినా ఇబ్బంది లేదు. బాగా 3 లీటర్లు 4 లీటర్లు తేడా వచ్చినాయి అనుకోండి, తీసుకొచ్చి వేరే గేదె మార్చేయడం జరుగుద్ది. గుడ్ల మయ్యి వచ్చినా 15 రోజులు గ్యారంటీ ఇస్తామన్నా మనం. అంటే బ్రదర్ ఇప్పుడు గుడ్లమాయ వచ్చడానికి ఏమైనా సిమ్టమ్స్ అంటే కనుక్కోవచ్చా? ఇట్లుంటే ఖర్చు ఇట్లా ఉండాలా? అట్లా ఇదిగోండి ఈ మడి ఏం చేస్తుంది అంటే బాగా సాగిపోయి ఉంటది ఎంత కింద. ముందే ఎన్ని రోజుల ముందర వస్తుంది అట్లా? అది ఒకదానికి 20 రోజుల ముందు వస్తుంది, ఒకదానికి నెల ముందు వస్తుంది, ఒక్కో దానికి ఈయన డెలివరీ టైం ఒక వారం 10 రోజులు ఉందనగా కనబడుతూ ఉంటది. ఒక్కో దానికి 2-3 రోజులు ఎంత దానికి చిన్న కాయల్లా కనబడితే ఏం ఇబ్బంది కదన్నా. 20 రోజుల నుంచి నెలల ముందు నుంచి వస్తాయి చూడండి, అది కొంచెం ఇబ్బంది పెడద్ది. అంటే పడుకున్న తర్వాత కొన్ని నెలలకు బుడ్డలాగా కనిపిస్తుంటది, అది కూడా ప్రాబ్లమేనా? అదేం కాదన్న. ఒక్కో దానికి ఏం చేస్తాయి అంటే బుడ్డలా కనిపిస్తాయి. అవి డెలివరీ అయినప్పుడు డెలివరీ టైం మార్నింగ్ ఎంత దాని అయ్యేటప్పటికి అది పక్కకు జరిగిపోయి దూడ వచ్చేద్ది. ఆ దూడ వచ్చేసి ప్రాసెస్ లో గర్భం అంతా లూజ్ గా ఉంటది కాబట్టి మనం ఏం చేయాలంటే కొంచెం మేత తక్కువ పెట్టుకొని 1 రోజు 2 రోజులు మేత తక్కువ పెట్టుకుంటే గుడ్లమై బయటకు రాకుండా ఉంటది. ఆకలితో ఉంటే ఏం చేస్తుంది అంటే కొంచెం లోన్ అంతా ఇముడుద్దు. అది ఇది డెలివరీ అయిన టైంకి ఆకలి ఫుల్గా ఎక్కువ వేస్తుంది. ఎక్కువ వేసిన దాని మీద విపరీతమైన దావతే ఆకలి మీద తినేసి ఏం చేద్దంటే కొడుపంతా ఖాళీ ఉన్న దాని మీద బయటకు వచ్చేయడానికి ఇది సహకరిస్తుంది అనమాట. కొంచెం నీళ్ళు ఎక్కువ తాపితే కూడా అంటే అంటే వచ్చేదానికి కొంచెం నీళ్ళు ఎక్కువ తాపితే కూడా వస్తుంది అనేటట్టు కొంతమంది అంటారు. అవునన్నా, అలా కదా. కడుపు నిండా ఉంటే బయటకు వస్తుంది అన్న ప్రాబ్లం. దాని వల్ల ఏమంటామంటే
కొంచెం అర్ధాకాలుగా మేపండి, కొన్ని వాటర్ తక్కువ పెట్టండి అని చెప్తాం. ఇంకో దాని ప్రాసెస్ ఏముందంటే మై వస్తుంది అనుకోండి, ఎదరకాళ్ళు డౌన్ లోని ఇదిగోండి ఇక్కడ ఇది చూడండి టేపర్ ఎలా ఉంది, ఈ ఎదరకాలు ఇలా డౌన్ లో కట్టమంటాం. ఈ వెనకాల కాలు ముడ్డు ఈ సైజు హైట్ లో ఉంటే అన్న అంటే తలపాటు అనేది కిందికి ఉండాలా, వెనకాల పాటు అనేది బ్యాక్ సైడ్ హైట్ లో ఉండాలి. హైట్ పెట్టాలా, హైట్ లో ఉంటే మై కూడా రాదు. అంటే ఎనికి తనకుండా కొంచెం తనకుండా 100% కాదు కానీ కొంచెం ఒక ప్రాసెస్ అనుకోండి, ప్రాసెస్ అది చిన్న టిప్ అంతే. ఛాన్సెస్ ఉంది ఒక 2% అట్లా మినిమం అలా కట్టడం వల్ల ఏంటంటే 50% రాకుండా ఉంటది. ఓకే 50% అండి, 10% 15% 15 సకానికి సగం రాకుండా ఉంటది అలా కట్టడం వల్ల. ఉన్న సగం మనం దరిద్రం బాగోకపోతే వస్తుంది అనుకోండి, అది ఏం చెప్పలేం. అది ఇదిగోండి ఇది సెకండ్ లాక్టేషన్ బర్త్డే, బాగా హెవీ సైజు. ఇది ఇంకా 10 days ఉంది డెలివరీ టైం. పాలు ఇదైతే 14 అవుద్దండి. ఇది ఇదిగోండి ఈ లూజ్ అంతా చూడండి, ఈ మెత్తన. ఇప్పుడు మీ దగ్గర గేదెలు తీసుకునే వాళ్ళకి మినిమం ఒక 5 లీటర్లు అయితే పక్కా. ప్రస్తుతానికి ఎవరికి ఏం చెప్పినా ఇక్కడ తక్కువ చూసుకోండి అన్న, ఇంటికి వెళ్ళాక ఎక్కువ పిండుతాయి మీరు సంతోషిస్తారనే చెప్తాం. మేము ఏ కస్టమర్ కి ఇచ్చినా 5 లీటర్లు 6 లీటర్లు చెప్పి అమ్ముతాం అన్న. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ 5, 6 చూసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత 7 గట్ట పిండింది అనుకోండి సంతోషిస్తారు. ఇక్కడ 7, 8 చూసుకొని అక్కడికి వెళ్ళాక తక్కువ పిండింది అనుకోండి బాధపడతారని ఇక్కడ 5, 6 చెప్తాం అంతే. ఓకే, సో పెట్టుకోవడం కూడా అంతే పెట్టుకోవడం మేలా? అవునన్న. ఇది 10 days ఉంది. ఈ అట్రంతా చేయాలి, ఈ లూజు మంచి హెవీ సైజ్ గేదె. అంటే చిన్న బలం తక్కువ, బలం ఉంటే కనుక మంచి హెవీ బాడీతో కనబడుద్ది. క్వాలిటీ కూడా అలాంటిది. అది కూడా సెకండ్ లాక్టేషన్ పడ్డది. ఎవరైనా సరే ఇక్కడ సైడ్ గేదెలు తీసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటి బ్రదర్ రైతులకు ఎవరికైనా? అలా కదన్నా, ఇక్కడ తీసుకోవడం వల్ల ఎక్కడ తీసుకున్నా మా ఈ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ఏరియాలో తీసుకోవడం వల్ల ఏంటంటే మా దగ్గర ఎక్కువ ఎండుగడ్డి తింటాయన్న. ఎండుగడ్డి తినటం వల్ల తిరిగి మేసి వస్తాయి. మాది కట్టి మేపరు ఇక్కడ ఏమని. ఇక్కడ ఏం చేస్తారంటే మార్నింగ్ 6కి పాలు తీసుకొని 9కి చేళ్ళంటే వదిలేస్తారు. వదిలేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత ఎండుగడ్డి వేస్తారు. పచ్చగడ్డి అన్నది ఎక్కడ కనిపించదు మాకు. అందువల్ల ఈ ఎండుగడ్డి తిన్న గేదె ఎక్కడికి వెళ్ళి సక్సెస్ అవుద్ది. కడప కానీ అనంతపురం కానీ ఎందుకు సక్సెస్ అవుతున్నాయి అంటే ఈ ఎండుగడ్డి తినటం తిరిగి మేయటం వల్ల రైతుకి అలాంటి ఇబ్బంది ఉండదు. అదే డైరీలో కాలువ కింద కానీ గోదావరి అవతల కానీ కట్టేసి మేపుతారన్న డైరీల్లోని. అవి ఫీడింగ్ గట్టిగా పెడతారు, పచ్చగడ్డి ఎక్కువ వేస్తారు. దానివల్ల ఏం చేద్దండి గేదె బెంగెట్టుకొని తిందో అక్కడికి వెళ్ళినా వాళ్ళకి రాణించదు గేది. ఎండుగడ్డి తిన్నా గేది తిరిగి మేసి వచ్చిన గేది ఏ ఏరియాకి వెళ్ళినా ఎలాంటి ఇబ్బంది పడరు రైతు. అందువల్ల ఏమంటామంటే ఈ జగ్గంపేట ఏరియాలో గేదెలు అందుకనే పనిచేస్తాయి ప్రతి రైతుకు కూడాను. ఇంకోండి ఇది థర్డ్ లాక్టేషన్ అన్న. దీనికి ఇంకా 15 days టైం ఉంది. ఇది రోజు మీద 12 లీటర్లు అవుద్ది. ఇది 1,10,000 చెప్తున్నాం అన్న. సో మీ దగ్గర కూడా క్వాలిటీని బట్టి అంటే సైజు క్వాలిటీ బట్టి రేట్ అన్న. ఇదిగోండి ఇది 1,10,000 చెప్పం, మరి అది 1,10,000 చెప్పం కదా. అవతల పక్కన 1,20,000 చెప్పం. అది ఎక్కడైనా గేదె క్వాలిటీని బట్టి సైజుని బట్టి రేట్ ఉంటది. అదిగోండి అది ఈనిసిందండి. ఉదయం 4 సాయంత్రం 4 అవుతుంది. 95,000 పడుతుంది అన్న. అది దూడ కూడా ఆడదూడ ఉంది దీనికి. పాడి గేదెలకి అయితే మీరు ఎన్ని పూటలు చూసుకోమంటారు బ్రదర్? ఇక్కడ 3 పూటలు 4 పూటలు చూసుకోమంటావన్న. మినిమం ఒక పూట చూసుకున్న రైతు 2వ పూటలో అర్థమైపోద్ది అది ఎన్ని అవుతుంది అన్నదని. ఉండడానికి ఫుడ్ అకామిడేషన్ కానీ రూమ్ అవైలబుల్ గానీ 2 పూటలు ఉండి చూసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదన్న. ఏ రైతు వచ్చినా మందే మొత్తం అంతా ఖర్చు. ఫుడ్ అకామిడేషన్ అయినా రూమ్ అవైలబుల్ అన్న. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే 4 కానీ 5 కానీ తీసుకుంటే కనుక ఫ్రీ ట్రాన్స్పోర్ట్. 2, 3 తీసుకుంటే డీజిల్ నిమిత్తం పెట్టుకోమంటాం. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా. గేదెలు కొనేటప్పుడు ఎవరైనా సరే ఒక రైతు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మోసపోకుండా ఉంటాడు? ఇక్కడ కాదు ఎక్కడ గేదెలు కొన్నాను. అలా కాదన్న, రైతుని ఈయనకేం తీసుకుంటే 2 పూటలు పాలు చూసుకోమంటాం. ఇబ్బంది ఉండదు. 2 పూటలు పాలు చూసుకుని పట్టుకెళ్తారు కాబట్టి. ఒకవేళ చివుడి గేదెని పట్టుకెళ్లారు అనుకోండి ఇక్కడ రొమ్ము దారిలో పట్టుకోమంటాం. అసలు దారి ఎలా వస్తుంది ఏంటి అన్నది చూసుకుంటారు. ఒకవేళ పాలు అంటారా ఒక 1/2 లీటర్ ఆయన ఇంకెళ్ళకి ఎక్కువ తక్కువ ఇవ్వచ్చు. బాగా డిఫరెన్స్ ఏముండదు కదా. ఇప్పుడు ఈ గేదెని ఏటేటు చెప్పాం మినిమం తక్కువలో తక్కువ 6 లీటర్లన్నా పిండుద్ది ఇది. అంతే తప్ప కానీ 3, 3.5 అవ్వదు కదండి అది ఓటకనే. అంటే డైలీ మీద ఒక 7 లీటర్ల పాలు అవ్వదు. డైలీ మీద ఎంత తక్కువ ఇచ్చినా 12 లీటర్లు అవుద్ది. కింద ఏ రైతు అయినా కింద అట్టర్ చూసుకొని ఈ పలసను చూసుకొని కొనుక్కుంటే రైతు ఎలాంటి మోసపోడండి. అది గేదె ఈ విషయంలో కూడా ఈ ఖర్చులు ఎలాగున్నాయి, ఈ మడికట్టు ఎలాగున్నది అది అని చూసుకుంటే ఎలాంటి రైతుకి ఇబ్బంది ఉండదు. తెలుసున్న రైతుని
తీసుకుని రమ్మంటాం. ఒకవేళ ఎవరన్నా తెలియని వాళ్ళు వచ్చారనుకోండి, తెలుసున్న రైతుని తీసుకొచ్చుకోండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఆయన కూడా సజెషన్ చేస్తాడు కదా, మనం 50% సజెషన్ చేస్తే ఆయనతో పాటు వచ్చిన కస్టమర్ కూడా 50% సజెషన్ చేస్తారు. అలాంటప్పుడు దానివల్ల ఎవరో ఎలాంటి ఇబ్బంది పడరు. అది సో చూసుకోవచ్చు బాబీ డైరీ ఫార్మ్ దగ్గర గేదెలు అమ్మకానికి ఉన్నాయి. అన్ని కూడా ఎన్ని అయితే గేదెలు ఉంటాయి బ్రదర్? మొత్తం మన దగ్గర ఎక్కువ సెకండ్ లాక్టేషన్, థర్డ్ లాక్టేషన్ ఉంటది అన్న. అవే కొనుక్కుంటేనే రైతులకైనా సరే. డైరీకి ఎంతసేపు కూడా సెకండ్ కానీ థర్డ్ కానీ తీసుకుంటేనే ఇబ్బంది పడరు. ఫస్ట్ లాక్టేషన్ అనుకోండి, డైరీకి సక్సెస్ఫుల్ గా సాధించరు. ఏంటంటే మిల్క్ హీల్డింగ్ తక్కువ ఉంటది, రొమ్ము కంప్లైంట్లు ఎక్కువ వస్తాయి. దానివల్ల ఏమంటామంటే ఫస్ట్ లాక్టేషన్ వద్దని మేమే చెప్తాం డైరీకి. ఒకవేళ కాదన్నా మేము తీసుకుంటామంటే ఎవరు ఏం చేయలేము అనుకోండి. ఎక్కువగా ఏంటంటే సెకండ్ కానీ థర్డ్ కానీ తీసుకోవాలి. ఇక్కడ ఈ రాజమండ్రి ఏరియాలో కానీ జగ్గంపేట ఏరియాలో కానీ ఎక్కువ ముర్రా బన్నీ గేదెలే లభిస్తాయి అన్న. జాఫరాబాదీ గేదె అంటూ ఎక్కడ కనబడదు. ప్రతి రైతు కూడా ఫోన్ చేస్తున్నారు, అన్న జాఫరాబాదీ ఉందా అని. ఈ జాఫరాబాదీ అన్న గేదె ఇన్ని వీడియోలు అందరూ పెట్టుంటారు. ఎవరైనా పెట్టినట్లు జాఫరాబాదీ గేదె ఒక్కటి చూపించండి. ఏంటంటే అది ఈ ఏరియాలో సెట్ అవ్వదు. అది సెట్ అయిన ఏరియాకి పట్టుకెళ్ళారనుకోండి, ఒక 10,000 ఎక్కువ పెట్టి కొనుక్కున్నా ఇబ్బంది పడరు రైతు. ఇప్పుడు సెట్ అవ్వని ఏరియాలో 10,000 తక్కువ ఇచ్చేయడానికి గేదె కొనుక్కొని పట్టుకెళ్తే సుఖం ఏంటి? అదేం సెట్ అవ్వదు కదా. అందువల్ల ఏంటంటే అన్న మనం సెట్ అయ్యి గేదెని కొనుక్కోండి. ఎలాంటి రైతు కూడా ఇబ్బంది పడ్డావు. ముర్రా బన్నీ కానీ ఎంత ఎండలోనైనా తిరిగి మేస్తే ఇబ్బంది ఉండదు. ఓకే, తీసుకోవచ్చు. ఇక్కడ గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలు మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కొత్త చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.